నువ్వు ఎప్పుడైనా గమనించావు మామ, ఈ చుట్టుపక్కల వాళ్ళు డ్రంక్ ఎడిక్ట్స్ ఉంటారు, స్మోకింగ్ ఎడిక్ట్స్ ఉంటారు, లేదంటే ఒకడు అమ్మాయి వెనకలు పడుతూ ఉంటాడు. అది చీకొట్టినా సరే, వాడి ముందర వేరే వాడితో తిరుగుతున్నా సరే దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. కానీ నీకు మాత్రం గర్ల్ ఫ్రెండ్ లేదు, ఎలాంటి ఎడిక్షన్ లేదు, ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా నీ పను చేసుకుంటున్నావు అంటే నువ్వు గోల్డ్ మామ. మనిషికి మెంటల్ కండిషన్ బాగున్నప్పుడు, బాగా డిప్రెషన్ అయినప్పుడు మాత్రమే ఆల్కహాల్కి ఇలా స్మోకింగ్కి ఎడిక్ట్ అవుతాడు. లేదంటే ఎవడో చెప్పాడు కదనో సినిమాలో చూసు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేసి ఆ టెంప్టేషన్ కంట్రోల్ చేసుకోలేక వాడు ఆ అమ్మాయి వెనకలు పడతాడు. లేదంటే ఎమోషనల్గా బాండ్ అయిపోయి ఉంటాడు కాబట్టి వాడికి ఆ అమ్మాయి కావాలనిపిస్తుంది. నీ చుట్టుపక్కల ఇంత జరుగుతున్నా సరే నువ్వు ఎక్కడ దొరకకుండా నిలబడ్డావంటే నీకు స్పిరిచువల్ పవర్ ఎక్కువ. అది కదా దేవుడిని నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. నువ్వు ఎలా ఉంటేనే కదా దేవుడిని కోసం దాచేసిన బ్లెస్సింగ్ని నువ్వు పొందుకోగలవు. మంటల్లో బూకులు వేస్తే కాలిపోతే, అదే బంగారం వేస్తే ఇంకా మెరుస్తుంది. మన జీవితం అనే చదరంగంలో ఇప్పుడున్న టీనేజ్లో ఎత్తుకు పై తెల వేలు తెలియక మనిషి ప్రతిదానికలా కృంగిపోతుంటే నువ్వు మాత్రం నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం, రాబోయే నీ ఫ్యూచర్ కోసం నిలబడ్డావంటే నువ్వు గోల్డ్ మామ. అయితే నువ్వు కూడా లోడ్ చేయాలి. ఎప్పుడు దేవుడు నీ జీవితంలో కరెక్ట్ పర్సన్ పంపించినప్పుడు మాత్రమే. ఈ బంగారానికి వజ్రం లాంటి అమ్మాయి దొరుకుతుంది. కాబట్టి ప్రతి విషయం డిసప్పాయింట్ అయిపోకుండా జస్ట్ ప్రౌడ్ యువర్ సెల్ఫ్.